బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక మంచి టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాను. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఓన్లీ అమావాస్య రోజు మాత్రమే ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. మిగిలినప్పుడంతా అంత క్రౌడే ఉండదు. నేనైతే 8 months నుంచి అనుకుంటున్నాను, కానీ ఇప్పటికి కుదిరింది నాకైతే రావడం. యాక్చువల్గా ఈరోజు నాతో ఎవ్వరూ రాలేదు. విహా ఏమో స్కూల్కి వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్స్ని రమ్మంటే వాళ్ళకి కుదరలేదు. సో అందుకని నేను ఒక్కదాన్నే వచ్చేసాను. మనం అవుట్డోర్లో షూట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నాయిస్ అయితే ఎక్కువే ఉంటుంది. సో చెప్పాను కదా 8 months నుంచి అనుకుంటే ఇప్పుడు వచ్చామని. నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడైతే నాకు దడ అన్నమాట గుండెల్లో లిటరల్లీ. ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి, అంటే ఎక్కువ దూరం కాదులేండి, ఒక 1.5 hour 1 hour జర్నీ పడుతుంది అంతే. సో మనకి అక్కడ ఎవ్వరు ఉండరు అని మాత్రమే తెలుసు, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలామంది జనాలు ఉన్నారు. ఫస్ట్ ఎవరు ఉండరు అనుకున్నాను కదా, అమ్మో ఎవరు ఉండకపోతే ఎట్లాగా, సేఫ్టీనా కాదా, అసలు ఫ్రెండ్స్ కూడా రాలేదు, ఒక్కదాన్నే వచ్చాను, విహా కూడా తోడలేదు అని చెప్పి చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. ఇక్కడికి వచ్చే వరకు కూడా సేమ్ ఫీలింగ్లో ఉన్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అసలు భయం అనేది లేదు. అసలు ఇక్కడికి వచ్చాక ఎంత క్రౌడ్ ఉందంటే ఏంటి, నేను అనుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. చాలా భయం వేసింది అసలు, ఎలా వెళ్తాను ఏంటో అని. కానీ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని అయితే వచ్చేసాను. సో ఇంక ఇప్పుడైతే దారి అయితే చాలా బాగుందండి. 750 steps అనమాట ఇక్కడ టోటల్గా. అవి ఎక్కి రావచ్చు, కానీ నాకు అంత ఓపిక లేదు. సో డైరెక్ట్గా స్కూటీ తీసుకొని వచ్చేసాను అనమాట. స్కూటీలో వెళ్ళే రూట్ కూడా ఉంటుంది. సో ఇంకా ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఇదంతా కూడా మీకు షేర్ చేస్తాను. మీకు వెహికల్ ఉంటే కనుక వెహికలే ప్రిఫర్ చేయండి. స్టెప్స్ ఫ్రెండ్స్తో అయితే సరదాగా ఎక్కేసేయచ్చు, కానీ కొంచెం ఎండగా ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు అయితే కనుక అస్సలు ఎక్కలేరు. నేను అక్కడ ఒక ఆవిడని చూపిస్తాను చూడండి, పాపం ఎక్కలేక ఎక్కుతున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటే అమావాస్య రోజు మాత్రమే రావాలి. మిగిలినప్పుడు కూడా రావచ్చు, కానీ మీకు ఎక్కువ క్రౌడ్ ఉండదన్నమాట. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నున్న నుంచి నేను మార్నింగ్ 8:20కి అయితే స్టార్ట్ అయ్యాను. విహాన్ని స్కూల్కి పంపించేశాక నేను స్టార్ట్ అయ్యాను అనమాట. యాక్చువల్గా రూట్ తెలీదు, ఆగుతూ వెళ్ళేసరికి నాకైతే 1 hour 15 minutes అయితే పట్టింది. కానీ స్ట్రైట్ రూట్ వెళ్తుంటే మనకి ఇలా ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది. విజయవాడలో ఉంటున్నా సరే ఇట్లా కృష్ణా రివర్ని చూసి చాలా డేస్ అయిపోయింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 35 minutes ఉంటుందండి జర్నీ, అంతే. నేను రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోయాను. స్ట్రైట్ రూట్ అనమాట. ఇంకెక్కడ లెఫ్ట్ రైట్ తిరగాల్సిన అవసరం అయితే లేదు. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి బోర్డ్ కనిపిస్తుంది, మంగళగిరి 5 kilometers 2 kilometers అట్లాగా. అక్కడ ఇంకా రూట్ మ్యాప్లో కనిపిస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ అని. అక్కడ ఎవరినైనా అడిగినా చెప్తారు. ఇంకా లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా కొండ మీదకి బండి వెళ్ళిపోతుంది. స్టెప్స్ ద్వారా వెళ్ళే మార్గం కూడా ఉంటుంది, కానీ నేనైతే స్టెప్స్ ప్రిఫర్ చేయలేదు. అవి టోటల్గా 750 steps అనమాట. అందుకని చెప్పి నేను డైరెక్ట్‌గా స్కూటీతో వెళ్ళిపోయాను. అక్కడ స్నాక్స్ గానీ, వాటర్ గానీ ఏమీ ఉండవండి. పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే గనక ఖచ్చితంగా క్యారీ చేయడం మంచిది. పాండవులు వనవాసానికొచ్చినప్పుడు కొండ మీదున్న పానకాల స్వామిని దర్శించుకొని, పానకాన్ని ఊరిలో సమర్పించి, ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆ స్వామిని ప్రతిష్ఠించి, ఈ కొండ మీద జ్వాలా దీపాన్ని పెట్టారు. ఊరి శ్రేయస్సు కోసం ధర్మరాజు ఈ దీపాన్ని పెట్టడం జరిగింది. ఈ దీపం అప్పటినుంచి కూడా కంటిన్యూస్‌గా వెలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. అమావాస్య రోజు ఇలా చేయడం వలన గృహ దోషాలు, గండాలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయని ఇక్కడికొచ్చే భక్తుల నమ్మకం. ఆ దీపంలో ఆయిల్ పోస్తాం కదా, ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంది అంటే ఈ రాడ్ ద్వారా ఈ డ్రమ్‌లో పడుతుంది. మార్నింగ్ దీపం ఏదైనా తగ్గితే పూజారి గారొచ్చి ఈ డ్రమ్‌లో ఉన్న ఆయిల్ తీసి మళ్ళీ దీపంలో వేస్తారనమాట. ఈ దీపం మార్నింగ్ కన్నా కూడా నైట్ టైమ్ అయితే కొండ కిందకి, ఆ చుట్టుపక్కల ఊళ్ళకి చాలా బాగా కనబడుతుంది. వర్షం వచ్చినా కూడా తడవదు. ఇందులో మనం మన వీలుని బట్టి నెయ్యి, నూనె, ఇంకా నువ్వుల నూనె ఇట్లా మనకి నచ్చింది ఏదైనా పోయొచ్చనమాట. ఈ దీపం ఆరదు, కొండెక్కదు, అట్లానే తడవదు కూడా. ఒకవేళ బాండీలో ఆయిల్ ఎక్కువైపోతే ఇందాక చూపించిన పైప్ ద్వారా వచ్చి క్యాన్‌లో చేరుతుంది. ఈ 3 క్యాన్స్ కూడా ఆయిల్ క్యాన్స్ అనమాట. మళ్ళీ ఈ ఆయిల్ మళ్ళీ స్వామివారి దీపంలోకే చేరుతుంది. పసుపు, కుంకాలు అక్కడ ముందేం వెయ్యరండి. వెనకాల ఇట్లాగా నమ్మకం ఉన్న వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. నేనైతే గనుక పసుపేం రాయలేదు, జస్ట్ ఆయిల్ మాత్రమే తీసుకెళ్ళాను. ఆయిల్ తీసుకెళ్ళడానికి కూడా కొండ కింద మనకి షాప్ ఉంటది. ఇంక అక్కడ పర్చేస్ చేసుకొని
వెళ్ళొచ్చు. ఇది అన్నదాన సత్రం అనమాట. ఇక్కడ మనకి ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. కానీ నేను వెళ్ళేసరికి ప్రసాదం అయిపోయింది. అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. గండాలు గట్టెక్కినప్పుడు లేదా గట్టెక్కాలి అనుకున్నప్పుడు, ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇక్కడికి వచ్చి దీపారాధన నూనె పోసి మనం దర్శనం చేసుకుంటే ఆ గండాలన్నీ తొలగిపోతాయి అని ఇక్కడికి వచ్చే భక్తులు గాఢంగా నమ్ముతారండి. జ్వాలా నరసింహస్వామి ఆలయం ఈ ఊరిని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఈ చుట్టుపక్కల జనాలందరూ కూడా నమ్ముతారు. మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలున్నాయి. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఫస్ట్‌దేమో కొండ మీదున్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. సెకండ్‌దొచ్చేసి కొండ కింద ఊరిలో ఉన్న దిగువ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక మూడోది ఈ గండాలయ స్వామి ఆలయం. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలీదండి. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఈ వీడియో ద్వారా కొద్ది మందికైనా ఈ విషయం షేర్ చేయొచ్చు అని. గుంటూరు నుంచి, విజయవాడ నుంచి మనకి బస్ ఫెసిలిటీ ఉంది. అట్లనే ట్రైన్‌లో కూడా రావచ్చు. మనకి ఏది వీలైతే అట్లా రావచ్చనమాట. దీనికి సెపరేట్‌గా లైన్స్, టికెట్స్ అట్లా ఏమి ఉండవండి. మధ్యలో స్వామివారు ఉంటారు కదా! ఈ స్టెప్స్ చుట్టూ కూడా ఒక క్యూ ఉంటది అంతే. చాలా తొందరగానే దర్శనం అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఈ మెట్లన్నీ కూడా కొంచెం ఆయిలే కదా ఇక్కడ మెయిన్. అవి జిడ్డుగా అనిపిస్తాయి అంతే. పూర్వం ఈ మంగళగిరిని తోటాద్రి అని పిలిచేవాళ్ళు. ఈ కొండపై ఇంతకుముందు అంటే పూర్వం లక్ష్మీదేవి తపస్సు చేశారు అని అనేవారు. కొండ మీదున్న గండాలయ స్వామి వారికి రూపం లేదు. ఇక్కడ దేవునికి విగ్రహం కూడా ఉండదు. భక్తులకి గండాలు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. గండాలు తీరాక మళ్ళీ వచ్చి గండ దీపం వెలిగిస్తారు. అంటే సెపరేట్‌గా ఏం వెలిగించరు. ఆ దీపంలో ఆయిల్ పోస్తారు అంతే. 500 సంవత్సరాల క్రితం దీపం ఇది. అంటే పాండవులు అప్పుడు వెలిగించారు. అది ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్‌గా వెలుగుతూనే ఉంది. చాలా గ్రేట్ కదండీ! ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గండాలయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. స్వామివారు చాలా పవర్‌ఫుల్ అండి. ఈ కొండ ఏనుగు రూపంలో ఉంటుంది. చెప్పాను కదా! నేనైతే ఒక్కదాన్నే వెళ్ళాను. కొంచెం ధైర్యం చేసే ఎళ్ళాను. కొంచెం కాదు చాలా ధైర్యం చేసి ఎళ్ళాను. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు ఉండరు అనుకోని వెళ్ళాను. కానీ అక్కడ అంతమంది క్రౌడ్ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సేఫ్‌గా అనిపించింది ముందు. ఇంకా దర్శనం చేసుకున్నాక ప్రసాదం తీసుకుందామంటే ఇంక లేదు అయిపోయిందనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇంకా బయటకొచ్చేసాను. బయటికి రాంగానే ఇక్కడ ఒక చెట్టు ఉంటుందండి. దీనికి ఇలా ఉయ్యాల కట్టు ఉంటుంది. యాక్చువల్‌గా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను గానీ, నాతో ఎవరైనా వచ్చుంటే నేను ఉయ్యాల దిగుతున్నప్పుడు అది ఐ మీన్ ఊగుతున్నప్పుడు షూట్ చేయడానికి బావుండేది. కానీ అక్కడ అందరూ వెళ్తూ ఉన్నారు. ఆ గింబెల్‌తో షూట్ చేశాను. పైగా ఫస్ట్ టైమ్ షూట్ చేశాను. ఎక్కడన్నా పెడదామన్నా రోడ్డంతా మట్టి రోడ్డు. సో, అందుకని నేను ఊగలేకపోయాననమాట. పైనుంచి చూస్తే సిటీ అంతా కనిపిస్తుందండి. అచ్చం నాకు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు విజయవాడ సిటీ అంతా ఎట్లా కనిపిస్తుందో సేమ్ ఆ ఫీలయితే వచ్చింది. చాలా బాగా నచ్చేసింది నాకైతే ఈ టెంపుల్. సో, నెక్స్ట్ వచ్చే అమావాస్యకి మీరు తప్పకుండా వెళ్లి దర్శనం చేసుకోండి. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీకు గనక మన ఛానల్ యొక్క వీడియో అయినా సరే నచ్చింది అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్, టాటా.